కృష్ణ గారు రామ్ అయోధ్య అనే డాక్యుమెంటరీ మూవీని తీయడం జరిగింది. దీని మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సద్గుణాల 16 గుణాల గురించి సత్యకాశి భార్గవ్ గారు అని బుక్ రాశారండి. ఆహా వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, లేకుంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్ డాక్యుమెంటరీ మేము తీస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్లేసెస్ మొత్తం కవర్ చేశారు అక్కడ? 28 కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో నందిగ్రామం అనే ఊరు ఉంటుంది. అది భరతుడు తపోస్థలం, భరతుడు పాదకులు, రాముడు పాదకులు పెట్టి అక్కడ ఉండిపోయిన స్థలం. మేము యాక్చువల్గా సార్ ఫైండ్ అవుట్ చేసింది 40 ప్లేసెస్ అండి. ఓ, ఎవరికి తెలియదు. అదే సాటర్డే రోజు హనుమాన్ గడి అనే మందిర్ బాగా ఫుల్ క్రౌడెడ్ అండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆహాలో డాక్యుమెంటరీ మూవీ తీసి చాలా సక్సెస్ని అందుకొని చాలా హ్యాపీగా ఉన్నారండి. తనే మన కృష్ణ గారు. రామ్ అయోధ్య అనే డాక్యుమెంటరీ మూవీని తీయడం జరిగింది, ఫిలింని. ఆ ఫిలిం ఆహాలో చాలా మంచి సక్సెస్ని సాధించింది. ఆ సక్సెస్ ఏంటిదో, ఎలా వాళ్ళకి ఆలోచన వచ్చింది, తన మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు కృష్ణ గారు? ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఈ అసలు అంతా చూస్తే కదా రామ్ మందిరం అనుకుంటా అనే టైంలో మీరు రామ్ అయోధ్య అనే ఫిలిం డాక్యుమెంటరీ తీయడంలో ఏంటిది అసలు? దీన్ని ఈ ఏదైతే రామ్ మందిరం దీన్ని క్యాచ్ చేసుకుంటే మంచి కమర్షియల్గా హిట్ అవుతారని అనుకున్నారా? అలా ఏం లేదండి. మేము యాక్చువల్గా తీసిందంతా 1 year బ్యాక్. ఓకే. సో దీనికి యాక్చువల్గా మేము రామ మందిరం గురించి మేము చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, గొప్పవాళ్ళం కాదు. కానీ ఎందుకంటే దీని మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సద్గుణాల 16 గుణాల గురించి సత్యకాశి భార్గవ్ గారు అని బుక్ రాశారండి. బుక్ పేరు మానవోత్తమ రామ అని. ఓకే. సో ఆ బుక్ని యాక్చువల్గా డాక్యుమెంటరీగా తీయాలని తను అడిగారు నన్ను. నేను సార్తో ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి ట్రావెల్ అవుతున్నా. సో ఈజ్ నేషనల్ అవార్డు విన్నర్ ఆల్సో. సో ఈ డాక్యుమెంటరీ తీయాలంటే అయోధ్య ప్లేస్ ఎంచుకున్నారు. సో అయోధ్యలో డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి మేము అయోధ్య వెళ్ళి అక్కడ 2 days రెక్కీ చేసి అక్కడ ఆల్మోస్ట్ 1 week 10 days ఉండి 1 weekలో మేము షూట్ కంప్లీట్ చేసామండి. అయోధ్య గురించి చాలామందికి ఏంటంటే తెలియదు, ఓన్లీ మందిరం గురించి తెలుసు. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ చాలా ఉన్నాయండి. సో ఆ ప్లేసెస్ గురించి చెప్పుతూ ఈ గుణాల గురించి వివరిస్తూ ప్రజెంట్ జనరేషన్ ఆ గుణం నుంచి అడాప్ట్ చేసుకుంటే ఎలా మన క్యారెక్టర్ ఎలా మార్చుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది అనేది మన రాముడి నుంచి నేర్చుకోవాలి అని ఆ గుణాల గురించి చెప్తూ అయోధ్య గురించి ప్లేసెస్ చూపిస్తూ మేము తీయడం జరిగింది. ఓకే. సో అందుకే ఇది రామ అయోధ్య డాక్యుమెంటరీ ఫిలిం అయింది. ఓకే. ఇది తీయడం ఒక ఎత్తు, డాక్యుమెంటరీ ఫిలిం. మళ్ళీ ఆహా వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, లేకుంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? యాక్చువల్లీ మేము 1 year బ్యాక్ చేసిన ఇది పోస్ట్ అవన్నీ ఎడిటింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత నా ఫ్రెండ్ సంతోష్ ఉన్నారు. సో తను ఏంటంటే తనకు తెలిసిన ఆహా వాళ్ళు యాజ్మాన్ తెలుసుంటే జస్ట్ మేము ట్రైల్ వేసాం, అసలు తీసుకుంటారా లేదో. ఎందుకంటే ఇది కంప్లీట్ డివోషనల్ కాన్సెప్ట్, బట్ చాలా ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్. సో మేము ఆహా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ప్రాణ ప్రతిష్ఠ ముందు మేము మాట్లాడామండి జనవరిలో. ఓకే. సో వాళ్ళు ఓకే చేశారు. సో వాళ్ళ డెలివరబుల్స్ అంటే 5.1 మిక్సింగ్ ఉంటుంది కదా, సో కొన్ని చేంజెస్ అంటే అవన్నీ మేము చేసి ఇవ్వడానికి ఫిబ్రవరి ఎండింగ్ అలా ఇచ్చాం. మార్చ్ మోస్ట్లీ. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే ఆహా శ్రీరామనవమికి రిలీజ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అవన్నీ అలా కుదిరాయి. సో శ్రీరామనవమికి రిలీజ్ చేస్తారు, మాకు డేట్ అనౌన్స్ చేశారు. మేము ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత సో అలా ఆహా వాళ్ళు తీసుకోవడం యాక్చువల్గా మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మనం తీసాం ఓకే, బట్ దాన్ని రైట్ ప్లాట్ఫామ్ మీద పెట్టాలి కదా, రైట్ ప్లేస్లో మనం పెట్టకపోతే ఎవరు చూస్తారు. సో ఆ కమర్షియల్ టచ్ ఉండాలి కాబట్టి ఆహా లాంటి వాళ్ళు తీసుకోవడం అది మంచి సక్సెస్ అని ఇచ్చింది అన్నమాట. ఓకే. ఇక్కడ అయోధ్యలో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు షూటింగ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అంటే పర్మిషన్స్ కానీ అవి కానీ తీసుకోవాలంటే చాలా కష్టం కదా, ఇచ్చారు అక్కడ? యాక్చువల్ అయోధ్యలో ఏంటంటే పర్మిషన్స్ ఏమీ అంత అవసరం లేదండి. ఓకే. సో మేము ఏంటంటే మేము తీద్దాం అనుకున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ ముందు చేసాం. ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు, సినిమా తీయాలనుకున్నప్పుడు కొంత ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ హైదరాబాద్లో మేము అక్కడ ఎలా తీయాలి, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేయలేం, మేము ఎక్స్ప్లోర్ చేయలేం. సో మాకు ప్లేసెస్ గురించి తెలియదు. సో ఆల్రెడీ సత్యకాశి భార్గవ్ గారు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ట్రావెల్ చేసి అంత ముందు విజిట్ చేసి అయోధ్య మొత్తం తెలుసు అతనికి. అతనే మాకు ఆ ప్లేసెస్ చెప్పారు. సో అది మాకు చెప్పినప్పుడు మేము ఇక్కడ నా ఫ్రెండ్ శైలేంద్ర అని మిస్టర్ బ్లాక్ అతను డిఓపి అన్నమాట. సో అతను నేను కలిసి ఇక్కడ ఎలా తీయాలి, ఎందుకంటే డాక్యుమెంటరీ ఫిలిం తీయడం అంటే కొంచెం డిఫరెంట్. మామూలు సినిమా కంటే కాన్సెప్ట్, స్క్రిప్ట్ అన్నీ ఉంటాయి, దీనికి అలా ఉండవు. ఎందుకంటే ఒకే క్యారెక్టర్ ఉంటుంది, చెప్పే అతనే ఉంటారు. అతన్ని చూపిస్తూ తీయాలి అంటే కొంచెం మాకు టఫ్ థింగ్ అయింది. అండ్ అయోధ్య మేము ప్రీ ప్రొడక్షన్ ఇక్కడ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month మేము ప్రీ ప్రొడక్షన్ చేసాం.
సో, ఎలా తీద్దాం? ఎక్కడ ఏ ప్లేస్‌లో ఎక్కడ ఏం చెప్పిద్దాం? ఎందుకంటే 16 గుణాలు ఉంటాయి. ఒక్కొక్క గుణం గురించి చెప్పించాలి. సో, అతను చెప్పినప్పుడు మోడ్యులేషన్ ఎలా చేయించాలి? ఇవన్నీ మేము ప్లాన్ చేసుకున్నాం. అతను యాక్చువల్‌గా నేను చెప్తానని అతను అనలేదండి. నేను రాసాను. మీరు తీసుకొని రండి అన్నారు. అదే. యాక్టర్స్ మేము ఆడిషన్స్ కూడా చేసాం. అంటే ఎవరిదైనా చెప్పించాలి యాంకర్స్ కానీ, యాక్టర్స్ కానీ మేము ట్రై చేసినప్పుడు నాకు న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే న్యాచురల్‌గా మాట్లాడేవాళ్ళు కావాలి దీనికి. ఎందుకంటే ఆ బుక్ రాసిన అతనే పర్ఫెక్ట్ అని నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. సో, సార్ అయితే ఇష్టపడలేదు చెప్పడం గురించి. బట్ నేనే ఫోర్స్ చేశాను. మీరు చెప్పితేనే దీనికి ఫ్లో ఉంటది. ఆ న్యాచురాలిటీ మాకొస్తది. దానివల్ల డాక్యుమెంటరీకి న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంటది అని చెప్తే సార్ ఫైనల్లీ ఒప్పుకొని మేము అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ అయోధ్య ఏంటంటే పర్మిషన్స్ ఏమి అక్కర్లేదండి. అంటే అక్కర్లేదు ఇన్ ద సెన్స్ కొన్ని చోట్లకి ఇప్పుడు రిస్ట్రిక్షన్స్. కనక్ భవన్ అని ఉంటది ప్లేస్. ఓకే. పోలీసులు ఉంటారు, అడుగుతారు. లోపలికి అలో చేయరు. ఓకే. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్ డాక్యుమెంటరీ మేము తీస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అంటే ప్రతి ఒక్కరు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మీరు చూపించండి ఇంకా మాకింకా హిస్టరీ చెప్పేవారు. ఆ గుడి గురించి ఎలా అని చాలా పీపుల్ చాలా ఎంకరేజ్ చేసేవారండి. మాకేదైనా ప్రాబ్లమ్ అయినా సరే వాళ్ళు చాలా బాగా చూసుకునేవారు మాట. అదే. సో, అక్కడ పోలీసులు మేము కనక్ భవన్ దగ్గరికెళ్ళి లోపల షూట్ చేద్దాం అన్నప్పుడు పర్మిషన్ లేదన్నప్పుడు పోలీసులు బయట ఉంటారు. మనకు చాలా సెక్యూరిటీ ఉంటది అన్ని చోట్ల అయోధ్య మొత్తం. ఓకే. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారన్నమాట. ఏంటి అంటే ఇలాగా షూట్ చేసుకోవాలి అంటే, దానికి ఎందుకు అంత ఆలోచిస్తారు పదండి అని చెప్పి వాళ్ళే తీసుకెళ్ళి లోపల అంత బాగా సపోర్ట్ ఇచ్చారండి. అది జరిగింది కానీ మేకింగ్‌లో మాకు టఫ్ ఛాలెంజెస్ ఎందుకంటే న్యాచురాలిటీ రికార్డింగ్ కదా! అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటది. ఫుల్ క్రౌడెడ్ కొన్ని టెంపుల్స్‌లో. చాలా మాకు కష్టమయ్యేది మాట. అది రికార్డ్ చేయడానికి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేవి. దాన్ని అలా మేనేజ్ చేసుకుంటూ మొత్తం మేకింగ్‌లో షార్ట్ డివిజన్ చేసుకొని మేము 2 డేస్ రెక్కీ చేసాం ఫస్ట్. రెక్కీ తర్వాత మొత్తం షూట్ అంతా రెక్కీలో 2 డేస్‌లో మాకు అర్థమైంది. ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా అయోధ్యలో మనకి తెలీదు కదా! ఫస్ట్ టైమ్ వెళ్ళాం. అప్పుడు మేము అక్కడ షార్ట్ డివిజన్ చేసుకొని ఈ ఫ్రేమ్ ఇలా పెట్టాలి. ఎందుకంటే అతను చూపిస్తూ మాట్లాడించడం కూర్చోబెట్టంటే బోర్ కొడతది. 1 అవర్ 34 మినిట్స్ మేము సస్టైన్ చేయాలంటే బ్లాక్స్ మార్చాలి, ఫ్రేమ్స్ మార్చాలి, నడుస్తూ చెప్పాలి, కూర్చొని చెప్పాలి, చిట్ చాట్‌లా ఉండాలి. సో, అలాగా మేము చాలా టఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఓకే. అంటే ఇంతకుముందు కృష్ణ గారు ఏమైనా చేశారా డైరెక్షన్? నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్‌లో, సినిమాలు కూడా పనిచేశానండి. స్క్రిప్ట్ వర్క్‌లో అట్లా పనిచేశాను. ఓకే. అండ్ ప్రెజెంట్ ఏంటంటే నా డెబ్యూ అవుద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇది నా డెబ్యూ అవ్వడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఇది మాకు బిగ్ అచీవ్‌మెంట్ అండి. ఓకే. ఎందుకంటే ఎవరికీ ఆ అదృష్టం రాదు. రాముడు గురించి అయోధ్యలో షూట్ చేసి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నా డెబ్యూ అవ్వడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. కానీ ఆ మూవీస్ మీరు షార్ట్ ఫిల్మ్ తీశారు కదా! దీనికి ఎక్స్‌పీరియన్స్ ఏంటిది? డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్‌లు ఆల్మోస్ట్ 2018 నుంచి స్టార్ట్ చేశామండి ఆ ప్రాసెస్. ప్యారలల్‌గా నేను జాబ్ చేస్తూ చేసేవాడిని. సో, నాకేంటంటే సినిమా అవన్నీ ఒక ఎత్తు. అంటే సినిమాలు తీయడం, ఆ స్క్రిప్ట్ వర్క్ ప్రతీదీ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇది చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఎందుకంటే అందరూ అనుకున్నట్టు డాక్యుమెంటరీ ఈజీ అనుకుంటారు గానీ, అది రియల్లీ టఫ్ అండి. ఎందుకంటే మనకి ప్రాపర్ డిపార్ట్మెంట్స్ ఉండవు. ఎందుకంటే కెమెరా డిపార్ట్మెంట్స్ ఒక అసిస్టెంట్సు, డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ఒక అసిస్టెంట్సు, స్క్రిప్ట్ వర్కు అవేమి యాక్టర్సు ఇవన్నీ ఏమి ఉండవు కదా! ఒక క్యారెక్టర్‌ని చూపించాలి. క్యారెక్టర్‌ని బోర్ కొట్టించకూడదు. అలానే ప్లేసెస్ గురించి ఎక్స్‌ప్లనేషన్, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కరెక్ట్ ఇవ్వాలి మరి. సో, ఇది మేకింగ్‌లో మాకు చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఓకే. నాకు షార్ట్ ఫిల్మ్‌లు తీసినప్పుడు, వెబ్ సీరీస్‌లు తీసినప్పుడు అది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. బట్ దానికన్నా నాకు ఇది టఫ్ అయింది. టఫ్ అయింది. నార్మల్‌గా అయితే చాలా ఇంకా నాకు అది ఈజీ అనిపించింది. వెబ్ సీరీస్‌లు గానీ, సినిమాకి పనిచేసినప్పుడు. ఓకే. ఇది నాకు చాలా డిఫరెంట్. నేను ఒక్కడినే అక్కడ మొత్తం. మేమేమి నలుగురు వెళ్ళామండి అంతే. అంతే. కెమెరామ్యాన్, నేను, ఆ సార్ ఆ! అండ్ ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు అని వెళ్ళాము. ఓకే. 4 మెంబర్స్ వెళ్ళి 10 డేస్ ఉండి షూట్ కంప్లీట్ చేసి వచ్చాము అంతే. 10 డేస్‌లో ఎన్ని డేస్ పట్టింది మీకు షూట్? 2 డేస్ రెక్కీ చేసామండి. ఓకే. 1 వీక్‌లో తీసాం. 1 వీక్‌లో తీసేసారు. 1 వీక్‌లో కూడా ఏంటంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అక్కడ లైట్ బర్న్ అవుతది. మేము సినిమా ఎక్విప్‌మెంట్ తేలేదు కదా! అదే. అవును. ప్రాపర్ ఎక్విప్‌మెంట్, షేడ్స్ ఇవన్నీ ఏం తీసుకెళ్ళా. జస్ట్ కెమెరా ఎక్విప్‌మెంట్ నేను. సో, మాకేంటంటే మార్నింగ్ 3 అవర్స్. ఓకే. ఒక 6కి స్టార్ట్ చేస్తే 9 వరకు, 9:30, 10 వరకు. తర్వాత లైట్ బర్న్ అయ్యేది. మళ్ళీ ఈవినింగ్ ఒక 2 అవర్స్. ఇంతే కంప్లీట్ చేసాం. అచ్చా! సో, ఇలా 1 వీక్ షూట్ మొత్తం కంప్లీట్ అయింది.